నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే రెగ్యులర్ గా చేసే విషయాల్లోనే కొన్ని రకాల అనుమానాలు, డౌట్స్ ఉంటూ ఉంటాయి. అవునండి. సో అలాంటిదైతే నేను ఒకటి అడగబోతున్నాను గురుగారు. జనరల్ గా ఉదయం లేవగానే మనకి వెనకాల అంటే వీధి గుమ్మం కన్నా కూడా వెనక గుమ్మం ముందు డోర్ ఓపెన్ చేసి ఆ తర్వాత ముందు ముఖద్వారాన్ని ఓపెన్ చేయాలి అంటారు. అది నిజమేనా గురుగారు? దేని పరంగా అలా చెప్తారంటారు? అంటే దాన్ని ఏ బేస్ మీద అంటారంటారండి. ఇప్పుడు మనం రాత్రిపూట నిద్రపోతాం చూసారా, నిద్రపోయినప్పుడు మన లోపలికి ఒక పాజిటివ్ ఎనర్జీ లోపలికి రావడం, బయటకి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అవును. అందుకే చూడండి, పొద్దున్న లేచిన వెంటనే ఇల్లు తుడుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. మన వాళ్ళు ఏంటంటే ముఖద్వారం నుంచి లక్ష్మీదేవి వస్తుంది అనే భావంతో ఫస్ట్ బ్యాక్ డోర్ ఏమైనా తీస్తే వెనక నుంచి ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని ఆహ్వానించవచ్చు అనే భావంతో అలా చెప్తారు. అది తప్పేం కాదు. అయితే ఇక్కడ అంటే రీజన్ ఏంటనే చెప్తున్నా, ఎందుకు అలా చెప్తారనడానికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ద్వారం తెలుస్తున్నాం అనేది బేసిక్ లెవెల్ అయితే, అసలు మెయిన్గా మీకు అసలు ఏ ద్వారం పడుతుందో తెలుసుకోగలగాలి. అంటే వర్గు బట్టి మీకు ఏ ద్వారం పడుతుంది. మన వర్గు మీద మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. అంటే ఏ పేరు మొదటి అక్షరం గల వారికి ఏ ద్వారం పడుతుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మీకు డోర్ యొక్క పదము అని ఉంటుంది. పదం కనుక కరెక్ట్గా సెట్ కాకపోతే మీరు ఆ ఇంట్లో ఎన్ని వాస్తు సంబంధించినవి బాగున్నా పెద్దగా పనిచేయదు. 90% ఆఫ్ గృహాన్ని మీకు పర్ఫెక్ట్గా చేయింపజేసేది ఏంటంటే పదం. సరే, ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, ఏమంటే మేము రెంట్ ఇంట్లో ఉన్నాము, సరే మేము ఆల్రెడీ కట్టేసుకున్నాము గృహము, ఆ పదం బాగాలేదని ఇప్పుడు తెలిసింది, ఏం చేయాలి? ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. చక్కగా ఆ పదానికి బ్లాకేజ్ చేసేది ఉంటుంది. అంటే ఆ డోర్కి బ్లాకేజ్ అంటే డోర్గానే పనిచేస్తుండొచ్చు, కానీ ఏ మెటల్తో మనం చేయాలి అనేవి కొన్ని ఉంటాయి. 2-3 రకాలుగా ఉంటుంది. మీరు కొన్ని ఎలా అంటే ఓపెన్ చేసుకునేది ఉంటుంది, డోర్ క్లోజ్ చేసేది ఉంటుంది. అవును. మొన్నొకళ్ళు సారీ గురుగారు, ఇది మొన్నొకళ్ళు ఇట్లానే ఒక చిన్న డౌట్ అడిగారు అనమాట కాల్ చేసి మన కాల్ సెంటర్ కి. యాక్చువల్ గా నేను వింటం జరిగింది. అంటే ఇప్పుడు గురుగారు వాస్తు చూస్తారు అంటే డోర్స్ మార్చేయమంటారా, ఇట్లా మా బాత్రూమ్స్ మార్చేయమంటారా, ఏమైనా పగల కొట్టాలా, మేము కొత్తగా కట్టుకున్నాము అన్న అనుమానం చెప్తున్నారు. సో దీనికి ఒకసారి క్లారిటీ ఇస్తారా ఇట్లాంటి అనుమానం? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సో వాల్యుబుల్. ఇప్పుడు ఏదో కూలగొట్టేసి మనం చెప్తాం, కానీ వాళ్ళకి చాలా అది కూలగొట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఒకటైతే. అయితే రెండవది, అది ఒక్కోసారి వాళ్ళ సొంత ఇల్లు అయి ఉండదు, రెంటల్ హౌస్ అవుతుంది. కొన్నిసార్లు అపార్ట్మెంట్స్లో మీకు అది కుదరదు. అపార్ట్మెంట్స్లో ఇప్పుడు మీరు డెమాలిష్ చేసి వేరేది కడతా అంటే ఒప్పుకోరు కొంతమంది. మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు ఇప్పుడు ఎట్లా కట్ చేస్తారని కొన్ని ఉంటాయి. ఇంకొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, సిమెంట్ దీంతో కడతారు మొత్తం పోసి. అది ఎట్లా అంటే మీకు బ్రిక్ కాదు, సిమెంట్ వర్క్ ఉన్నప్పుడు మీరు దాన్ని కట్ చేయలేరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీకు ఎక్కడ పదం పడుతుందో అక్కడ ఒక చిన్న మెటల్తోని బ్లాక్ చేసుకొని, మీకు మీ పేరులోని లేకపోతే మీకు ఏ పదం అయితే బాగుంటుందో, మీ వర్గురీత్యా ఏదైతే బాగుంటుందో అక్కడ మీరు కనుక ఓపెన్ చేయగలిగితే ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే మీరు మార్నింగ్ ఏ డోర్ తెరవడం కంటే కూడా ఇది చాలా ముఖ్యం. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెనక డోర్ తెలిస్తే బాగుంటుంది కదా అని అనుకొని తర్వాత కూడా చేంజెస్ రాకపోతే ఏమిటి ఇలా అన్నారు, నాకు ఇంకా దారిద్ర్యం పోలేదా అనుకుంటాం. కానీ మెయిన్ చూసుకోవాలి కదా. అంతే కదా, అసలు మెయిన్ విషయాలు మనకి ఏది సెట్ అవుతున్నాయి, ఏం సెట్ చేసుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి కదా. అది చాలా చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ ఇంకొన్ని కేసెస్లో అయితే మీకు రంధ్రం పెట్టడం కూడా కుదరదు. కొన్ని ఇళ్ళకి మనం ఓపెన్ చేద్దాం అన్నప్పుడు, అలాంటప్పుడు ఇంకా వేరే టెక్నిక్స్ ఉంటాయి. అక్కడ విర్చువల్ డోర్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ విర్చువల్ బ్లాకేజ్ ఎట్లా చేయాలని ఉంటాయి. దాంతో కూడా మనం చేసుకోవచ్చు చెప్పాలంటే. అట్లనే గురుగారు, ఇది ఉదయం డోర్ ఓపెన్ చేయటం మాట్లాడుకున్నాం కదా, సాయంత్రం కూడా సేమ్ అదే. అంటే వెనక డోర్ వేసేసి ముందు డోర్ ఆహ్వానం లాగా లక్ష్మీదేవికి ఎట్లా వచ్చింది ఈ క్వశ్చన్ కానీ చాలా అద్భుతమైన. జనరల్గా గురుగారు, ఇది అంటే నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక టీచర్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ఆవిడ ఖచ్చితంగా అనమాట, మాకు 6 అవుతుంది అంటే వెనక డోర్ వేసేసి ముందు డోర్ ఓపెన్ చేసి మాతో అంటే అమ్మవారికి ఇది చేయించేవాళ్ళు అనమాట. సో అది నాకు గుర్తుండిపోయింది అసలు. అది ఇప్పుడు గుర్తొచ్చింది, ఫ్రంట్ డోర్ మాట్లాడుతుంటే ఈ విషయం గుర్తొచ్చింది. క్లోజ్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఏమడుగుతుంటారంటే, ఏమండి మెస్ ఉంటుంది డోర్ కింద. అంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ నేను మీకు చెప్తున్నా. ఏమంటే ఆ మెస్
క్లోజ్ చేసి ఉంచొచ్చా, ఓన్లీ డోర్ ఓపెన్ చేసి ఉంచొచ్చా అంటారు. మెస్తో సంబంధం లేదు. ఎందుకంటే ద్వారము అంటే మీ వెలుతురు, గాలి, వెలుతురు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని ఆపేదాన్ని ద్వారము అంటారు. ఇతీరత ద్వార అంటే గాలిని వెలుతురుని ఆపేది. అంతేగాని 2 తలుపులు ఉంటే ద్వారం అని కాదు అర్థం. ఇప్పుడు మెస్ ఉందనుకోండి, ఎలాగో వెలుతురు వస్తుందిగా, ఆ ద్వారం కిందకి లెక్క రాదు. ఇంకొంతమంది ఏం అడుగుతారంటే, ఏమన్నా మెస్ డోర్ ఉంది, మామూలు డోర్ ఉంది, దాన్ని కూడా కౌంటింగ్లోకి తీసుకోవాలా అని అడుగుతారు. దాన్ని కౌంటింగ్లోకి తీసుకోవాల్సిన పని ఏం లేదు. లేదు. ఓకే, ఎన్ని డోర్లు ఉన్నాయని లెక్క పెట్టేటప్పుడు మెస్ డోర్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో విన్నారు కదండి. వాస్తుపరంగా అయితే మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నాయంటే కామెంట్ చేయొచ్చు, లేకపోతే కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.